వెల్కమ్ టు అఖిలపక్ష న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పోలీస్ కస్టడీలోకి వల్లభనేని వంశీ. ఎస్సీ ఎస్టీ కోర్టు ఉత్తర్వులు, బెడ్ ఏర్పాటు చేయాలని ఆదేశం. అవన్నీ నిజమైతేనే కాంగ్రెస్ కు ఓటేయండి, సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా. మార్చి 3న నోటిఫికేషన్, 20న పోలింగ్. ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో మహాశివరాత్రి సందర్భంగా గేట్ కారేపల్లిలోని ఉమా సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం, పోలంపల్లి గ్రామ పరిధిలోని కోటి లింగాల జాతరకు ముస్తాబు అవుతున్న శివక్షేత్రాలు. ఈ సందర్భంగా జాతరకు వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కారేపల్లి ఎస్ఐ రాజారాం మాట్లాడుతూ, కోటి లింగాల జాతరకు వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసుల ఆధ్వర్యంలో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తల్లిగారైన శ్రీమతి గోగుల జయశ్రీ ఇటీవల మరణించగా నర్సంపేటలోని వారి స్వగృహనందు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్, వారి వెంట వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసురు విజయ్ చందర్ రెడ్డి, రత్నం సతీష మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ గ్రూప్ 2 పరీక్షల విషయంలో లక్షలాది మంది నిరుద్యోగులను గందరగోళపరిచారు. జూపూడి పరీక్ష ఉందని లేదని కన్ఫ్యూజ్ చేస్తూ నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రజలు, మహిళలు ఇలా అందరితో ఆటాడుకుంది ఈ ప్రభుత్వం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వైఫల్యం చెందారు. ఏపీపీఎస్సీ గురించి విద్యాశాఖ మంత్రి ఎందుకు ట్వీట్ చేశాడు? అది విద్యాశాఖ పరిధిలోది కాదు కదా అని జూపూడి ప్రభాకర్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అన్నారు. అట్లీస్ట్ దర్ ఇస్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఐ థింక్ ఆయన ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. ఆయన ఆ ప్రయాగరాజులోనో లేకపోతే ఎక్కడో గోదావరిలో గంగలో మునిగిన తర్వాత వైరల్ ఫీవర్ వచ్చిందట. ఎందుకు వచ్చింది బాబా? ఆ మునిగి నీళ్ళు ఏమైనా మునిగాడో లేకపోతే ఆ నీళ్ళు ఏమైనా తాగాడో ఏదో తెలియట్లేదు. లేకపోతే మంచి నీళ్ళు అనుకొని ఏమైనా తిన్నాడు. మనకు దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఎక్కడికి వెళ్ళి డిప్యూటీ సీఎం కనపట్టలేదు. దెన్ హూ హెస్ టు టాక్? స్టూడెంట్స్ ఎంతమందిని అప్రోచ్ కావాలి? అంటే మీరు మోసం చేస్తూ పోతే ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని మోసం చేసే శక్తి సామర్థ్యాలు కూటమి కలిగి ఉన్నది. మీరు ఈఎంలు వాడారా? కాదు. అవునో కాదో తెలియదు. కానీ ఏపీపీఎస్సీలో నిరుద్యోగుల మొత్తాన్ని మోసం చేశారా లేదా? ఒక్కరోజులున్న డ్రామా. ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఎగ్జామ్ మోస్ట్ ప్రాబబ్లీ పోస్ట్ పోన్ అయిపోతా ఉంది అని ఒక ట్వీట్ లోకేష్ గారు చెప్పారంటే ఆయనే కదా పాదయాత్ర చేసింది, ఆయన వల్లే కదా ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు జైలుకి పోతే కాదు కదా, ఆయనే చెప్పుకున్నాడు. నా పాదయాత్ర, దాన్ని ఏమంటాం? ఆయన పాదయాత్ర ఏ పేరు?
యోగాళం ద్వారా కదా వచ్చింది, ప్రభుత్వం వచ్చింది కాబట్టి అంతలోనే పెడితే ప్రభుత్వం ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ కాదా అన్న ఒక అప్పీల్ ప్రజలకు వెళ్ళిపోయింది. నో దాని తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళా ఎవరికో ఫోన్లో మాట్లాడుతాం, ఆ ఫోన్ లీక్ అయిపోయింది, ఆవిడ నా మాట వినట్లేదు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ సిపిఆర్ ద్వారా డ్రైవర్ ను కాపాడిన కానిస్టేబుల్ సంతోష్. నందిగామ విధి నిర్వహణలో భాగంగా అశోక్ నగర్ లో వెళ్తున్న సమయంలో రోడ్డుపై అకస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని చూసి చలించిపోయిన కానిస్టేబుల్ సంతోష్ వెంటనే సదరు స్పృహ కోల్పోయిన వ్యక్తికి సిపిఆర్ చేసి ఆ వ్యక్తిని బ్రతికించిన కానిస్టేబుల్ సంతోష్ ను పలువురు అభినందిస్తున్నారు. వెంటనే తమ కుటుంబ సభ్యులకు వివరాలు అందజేసి ప్రాణహాని నుండి కోలుకున్న వ్యక్తిని హాస్పిటల్ కి తరలించారు. మంచి డ్యూటీ పోతున్నట్టుగా నొక్కయ్య నొక్కయ్య అన్న నొక్కయ్య 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 చెయ్యి చెయ్యి మంచినీళ్ళు అంటుండే చూడమ్మా అందులో కొంచెం చూడయ్యా వాము మంచినీళ్ళు అయ్యో అసలు ఇంట్లో వాళ్ళు రారే, ఎవరు రాట్లా. నొక్కు నొక్కయ్య వేసారా? అది రెండోసారి వచ్చింది అయితే. అయ్యయ్యో అసలు లేరా వాళ్ళు? ఆల్రెడీ కొన్నారా పొలారో వాటర్ ప్లాంట్ కొంచెం ముందుకు కంకిపాడు కృష్ణా జిల్లా గన్నవరం సబ్ డివిజన్ కంకిపాడు సర్కిల్ కంకిపాడు పోలీస్ స్టేషన్ హైవేపై వెళ్లే వారిని బెదిరించి డబ్బులు దొంగిలించే నేరస్తులను పట్టుకున్న కృష్ణా జిల్లా కంకిపాడు పోలీసులు నిందితుల వద్ద నుంచి 10,000 రూపాయల నగదు మరియు సుమారు 6,50,000 విలువైన 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల 18వ తారీఖున పొద్దుటూరు గ్రామానికి చెందిన వ్యక్తి కంకిపాడు నుండి పొద్దుటూరు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బండిపై వెళ్తుండగా శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి 5 వ్యక్తులు 2 బైక్లపై వచ్చి ఇతన్ని ఆపి బెదిరించి ఇతని వద్ద ఉన్నటువంటి 10,000 రూపాయల నగదును దొంగిలించారని ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదుపై కంకిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడమైంది. ఇటువంటి కేసు మళ్లీ జరగకుండా ఉండటానికి కంకిపాడు ఎస్ఐ సందీప్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి ఒక టీమ్గా ఏర్పడి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అంశాలను ఆధారంగా చేసుకోవడం జరిగింది. మన విజయవాడకు చెందిన కృష్ణలంక అతను, లబ్బిపేట అతను, తర్వాత చిట్నగర్ అతను, మొత్తం ఇంకొక మైనర్ బాలుడు, మొత్తం 4 ఈ బళ్ళ మీద వచ్చారు. 2 బైకుల మీద వచ్చి ఆ 2 బైకుల మీద ఆయన వెంబడించి ఆపారు. ఆపిన తర్వాత ఆయన దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయని చెప్పి అడిగి బలవంతంగా ఆయన దగ్గర ఉన్న ఒక 10,000 రూపాయలు క్యాష్ లాక్కున్నారు. అంటే వీళ్ళు ఎందుకు వచ్చారంటే వీళ్ళు ఈ చిన్న జలసాలకు అలవాటు పడి ఏదన్నా హైవే మీద అయితే ఎక్కువ డబ్బులు దొరుకుద్దని ఒక ఆశ వీళ్ళకి. ఆ విధంగా ఆ క్రమంలో వాళ్ళు హైవే మీద వస్తూ ఉంటే ఈ బండి వెళ్తాం, ఈయన దగ్గర డబ్బులు దొరకటం, ఆ 10,000 లాక్కున్నారు. ఆ లాక్కున్న తర్వాత మళ్ళీ వాళ్ళు వాడే బైకులు కూడా చాలా స్పీడ్గా వెళ్ళే బైకులు అయ్యి, కేటీఎం బైక్ అని, ఆ పల్సర్లో కూడా